హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు ఈ రోజుదేనండి. అంటే ఈరోజు పోస్ట్ చేస్తానో ఎప్పుడు చేస్తానో తెలీదు. ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వంట చేస్తున్నాను అనమాట. పాపని పంపించలేదు, జ్వరం వచ్చింది ఈరోజు. ఈ వర్షానికి ఏ వంట చేయాలన్నా కూడా వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుందండి. ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఈరోజైతే మిరియాలు వేసి రసం చేయమని మా వారు అడిగారు. ఇంకా దానిలోకి చట్నీ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి పుదీనా అయితే రాత్రి తెచ్చిపెట్టుకున్నాను, రేపు చట్నీ చేసుకుందామని. ఇక్కడ టమాటా పుదీనా చట్నీకి పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి. కొంతమంది పల్లీలు వేయరు, నేనైతే కొన్ని పల్లీలు వేసి చేస్తానన్నమాట, బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను పల్లీలు వేయించడానికి కడాయి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఈ పల్లీలు వేయించి పక్కన పెట్టేసుకుంటే ఇవి చల్లగా అయ్యే లోపల మనకి టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేయించి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఉడికిచ్చేస్తాను, ఆయిల్లో ఉడికిచ్చేసి పెడితే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది. రసము చట్నీ కాంబినేషన్ బాగుంటుందన్నమాట. నా వాయిస్ అనేది కొంచెం లోగా రావచ్చు అండి, చుట్టూ వర్షం పడుతుంది, చల్లగా ఉందన్నమాట, గొంతు అనేది బొంగరపోయినట్టుగా ఉంది, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేపుతున్నాను అనమాట. ఈ ఛానల్ వచ్చేసి మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు ఒక మనిషికి సపోర్ట్ చేయడం వల్ల తప్పేమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా రెసిపీస్ నచ్చిన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. నేనైతే చట్నీ అనేది సింపుల్గా చేస్తానన్నమాట. ఇంకా పల్లీలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం వెల్లుల్లి, జీలకర్ర, పసుపు, కొద్దిగా ఆయిల్ వేస్తాను ఉడికించడానికి, అంతే. చివరిలో పోపు పెట్టేస్తాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కొంచెం చింతపండు కూడా వేస్తాను పులుపు కోసము. చూడండి, ఇక్కడ పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. పల్లీలు వేగిపోయాయండి. పల్లీలు కరెక్ట్గా వేయించితేనే చట్నీలోకైనా, పొడి చేసుకోవడానికైనా, దేనికైనా పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగాలి. పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది రాదనమాట. చూడండి, స్లోగా పెట్టాలి, మంట అనేది సిమ్లో పెట్టాలి. హైలో పెట్టామనుకోండి ఊరికే పైన పొర అనేది మాడిపోతూ ఉంటుంది, లోపల పల్లి అనేది వేగదనమాట. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఇవి కారంగా ఉంటాయని తీసుకొచ్చాను, కానీ ఇవి కూడా చప్పగా ఉన్నాయండి. ఈ మధ్యలో ఎన్ని వేసిన చట్నీ కొంచెం చప్పగానే అయింది, కానీ బాగుంది. మనకు ఎక్కువ కారం లేకుండా, స్పైసీగా లేకుండా కమ్మగా ఉందన్నమాట. ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు అదే కడాయిలో వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి ఫస్ట్ పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో వేగనివ్వండి. వేగిన తర్వాత టమాటాలు వేయండి. మన కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే, మామూలుగా టమాటా చట్నీకి అయితే పచ్చిమిర్చి టమాటాలు కలిపి వేసేసి ఉడికిచ్చేస్తూ ఉంటాను, కానీ కొన్నిసార్లు ఇలా కూడా చేస్తూ ఉంటాను అనమాట. పచ్చిమిర్చి ఇలా వేయించడం వల్ల రుచి అనేది బాగుంటుంది, చట్నీకి టేస్ట్ పెరుగుతుంది అనమాట. కొద్దిగా ఆయిల్లో వేయించడం వల్ల, ఇలా ఆయిల్లో వేయించేటప్పుడు ఖచ్చితంగా పచ్చిమిర్చిని తుంచి వేయండి, లేదంటే మనం పక్కనే ఉన్నామంటే పటాపట చిట్లుతూ ఉంటుంది. కాబట్టి ఇలా మూత పెట్టేయండి, ఆయిల్ వేయగానే మూత పెట్టేసేయండి. వీలైనంత వరకు ముక్కలుగా చిరమండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి. మనం పల్లీలు వాడుతున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసుకోవడం వల్ల బాగుంటుందన్నమాట. వాతం అంటారు కదా, అది చెయ్యదు. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇవి ఉడికేలోగా పల్లీలు చల్లారిపోతాయి. అక్కడ వచ్చేసి నేను టమాటా రసం, మిరియాలు వేసి చేసుకోవడానికి టమాటాలు అయితే ఉడికిస్తున్నాను. టమాటా రసంలోనే మిరియాలు వేసేస్తాను అనమాట. వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు కలిపి దంచి పోపులో వేసేస్తాను. కమ్మటి స్మెల్ వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఈ చల్లటి వాతావరణానికి, చల్లటి వెదర్కి కొంచెం జలుబు దగ్గు ఉన్న వాళ్ళు ఇలాంటి రసం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, టమాటాలు అయితే ఆల్మోస్ట్ 80% ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో పుదీనా వేసేస్తాను. పుదీనా ఆల్రెడీ తెచ్చాను, తరిగి పెట్టానండి. ఆకులు వేరేసి పెట్టుకున్నాను. ఇంకా వాటర్ వేసేసి కడిగి దీంట్లో వేసి, వర్షాకాలం ఖచ్చితంగా కడగాలి. అంటే ఎప్పుడైనా కడుగుతాం, కానీ వర్షాకాలం మాత్రం ఇసుక అనేది వస్తుంది ఆకుకూరలో, జాగ్రత్తగా చూసుకొని కడుక్కోవాలి. చూడండి, కుప్పెడు పుదీనా అయితే ఎక్కువగానే వేసేస్తున్నాను. బాగుంటుంది పుదీనా చట్నీ. ఇలా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేసి కూడా చేయించుకోవచ్చు అనమాట. దీంట్లో మనం పులుపుకి టమాటా వాడుతున్నాము. ఉల్లిపాయలు వేసిన దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, చింతపండు వేసుకోవాల్సి ఉంటుంది పులుపుకి. చూడండి, మంచిగా మగ్గనివ్వాలి. అక్కడ టమాటాలు అయితే మగ్గిపోయాయి, ఇంకా చల్లారాలి కదా మిక్సీలో వేసుకోవడానికి. అంత లోపల ఇక్కడ రసం అయితే పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ టమాటాలు, కొద్దిగా చింతపండు కలిపి ఉడికించి పెట్టాను అనమాట. చూడండి, ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను.
సింపుల్గా చేసేస్తానండి. చూడండి, ఇంకో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-15 మిరియాలు కలిపి ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. ఇది రసంలో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే నేను జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇంకా నేను వేరే స్పైస్ ఏమీ యాడ్ చేయను. ఎండుమిరపకాయల నుంచి వచ్చిన స్పైస్ మనకు మిరియాల నుంచి కూడా కొంచెం స్పైస్ అనేది వస్తుంది కదా, ఇంకా అదే రసానికి సరిపోతుంది అనమాట. మైల్డ్ ఫ్లేవర్తో ఉండాలి, ఎక్కువ కారంగా ఉండకూడదు, బాగుంటుంది. మనకి చల్లటి వాతావరణానికి ఇలాంటి రసం పెట్టుకోవాలన్నమాట. పచ్చడి కాంబినేషన్ రసం. చూడండి, పోపు అనేది కరెక్ట్గా వేయించాలి, పచ్చి పచ్చిగా ఉండకూడదు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. చూడండి, వెల్లుల్లిపాయలు అలాగే నేను దంచి పెట్టుకున్న వెల్లుల్లి, మిరియాలు, ఇలా నా స్టైల్ అన్నమాట. ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈరోజు రసం. ఇంకా ఇప్పుడు ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత పసుపు వేసేసుకుంటున్నాను. పసుపు అనేది పోపులో వేస్తేనే బాగుంటుంది. చిన్న చెంచా అండి, చిట్టి చెంచా, అందుకని కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. చూడండి, పసుపు అయితే నేను ఆడిస్తాను. మిక్సీ పసుపు కొమ్ములు తీసుకొని గ్రైండ్ వేయిస్తాను అనమాట. అంటే గిర్నీ ఉంటుంది కదా, అక్కడ ఆడించుకొని తీసుకొస్తాను. ఎప్పుడైపోతే అప్పుడు అలాగే తీసుకొని ఆడిస్తుంటాను. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న చింతపండు, టమాటా రసం, ఆల్రెడీ టమాటాలు ఉడికించాం కదా, దాని వాటర్ వేసేసి వీలైనంత తొక్కలు తీసేసి వేసేసుకోవాలి. కొంతమంది తొక్కలతో అలాగే వేసేసుకుంటారు, కానీ తినేటప్పుడైనా తీసి పక్కన పెడతారు కదండి. రసం ఏమీ లేకుండా ఇలా మొత్తం పిసికేసుకొని రసాన్ని మాత్రం తీసుకుంటాను అన్నమాట. ఇక్కడ నేను బాగుంటుంది. చూడండి, ఇక్కడ పోపు బాగా వేగాలన్నమాట. ఇప్పుడు ఈ రసం వేసేసుకుంటున్నాను. మనకు ఎంత అవసరమో, మీరు ఎంత పులుపు తింటారనే దాన్ని బట్టి రసం అయితే వేసేసుకోండి. మా ఇంట్లో కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కొంచెం కారంగా ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ ఇంకా నాకు కావాల్సినంత వాటర్ అయితే కలిపేసి పెట్టేశాను. ఇప్పుడు తగినంత ఉప్పు, నేనైతే ఎక్కువగా దొడ్డుప్పే వాడతానండి. కల్లుప్పు అంటాం కదా, అది వాడతాను. సన్నుప్పు చాలా తక్కువ అనమాట. అలాగే చిన్న బెల్లం ముక్క కంపల్సరీగా వేసేసుకోవాలి. మనకు పులుపు ఏమైనా ఎక్కువైనా బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. చిన్నపాటి బెల్లం ముక్క, మేము దేవుడి దగ్గర దీపం పెట్టినప్పుడు బెల్లం ముక్క అంతా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని ఇలా సాంబార్లలో, ఇలా వంటలలో వాడుతుంటాం. ఇంకా పల్లీలు వేగిపోయగానే వీటిని మిక్సీకి పట్టేసాను. చూడండి, కచ్చా పచ్చగా పట్టాలన్నమాట. మరి మెత్తగా పట్టేస్తే చట్నీ మెత్తగా అయిపోతుంది. ఆ పొడి పక్కన తీసేసుకొని చల్లారిపోయింది కదా, టమాటాలు మనం మిక్స్ అంతా ఉడికించి పెట్టుకుంది అది మిక్సీలో వేసేసి తగినంత ఉప్పు వేసేసి కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయించాల్సిన పని లేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. చూడండి, ఆ మిక్స్ మొత్తం ఆ టమాటాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసాను కదా, అదంతా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా చింతపండు టమాటాలు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మర్చిపోయాను, అందుకే చివరిలో వేసేస్తున్నాను అనమాట. చూడండి, ఎక్కువగా మిక్సీ అనేది తిప్పకూడదు. ఒక రౌండ్ ఇలా మనం తిప్పేసి తీస్తే సరిపోతుంది. మరి మెత్తగా ఉంటే కూడా బాగుంటుంది అనమాట. రోట్లో దంచినట్టుగా రావాలి. చూడండి, నేను అక్కడ చింతపండు మర్చిపోయాను, అది గుర్తొచ్చి నేను మళ్ళీ చింతపండు కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక పల్లీలు మిక్సీ వేసి పెట్టాం కదా, అది కూడా కలిపేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసి మిక్సీ తిప్పండి. డైరెక్ట్గా పొడి వేయగానే మిక్సీ తిప్పారనుకోండి, పొడి అంతా పైకి పట్టేస్తుంది, మూతకంతా పట్టేస్తుంది. కొంచెం కలపడం వల్ల లోపలే ఉండిపోతుంది అనమాట, పైకి మూతకంతా చిట్లదు. ఇంకా అయిపోయింది, ఒక్క రౌండ్ తిప్పాను చూడండి, అంతే. చూడండి, రోట్లో నూరినట్టుగా కొంచెం వరకగా రావాలన్నమాట. ఇంకా దీనికి పోపు పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను ఈరోజైతే పోపు పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇంకా మాకు నైట్కి మధ్యాహ్నంకి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ పోపు గింజల్లో చట్నీలోకి వేస్తుంటాం కదా మినప్పప్పు, ఇది కొనుక్కొచ్చుకుంటాం కదా, దీనికి అంతా పిండి పిండిగా ఉంటుందండి, పొడి పొడిగా ఉంటుంది. అదెందుకు పురుగు పట్టకుండా ఏదో కెమికలే అయి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా మనం అలాగే వంటలో వాడలేం కదా. ఇడ్లీ దోశకైతే కడిగేస్తాము, మరి పోపులో వేసి గింజలు ఎలా అంటే చూడండి, ఇలాంటి ఒక నాప్కిన్ తీసుకొని నేనైతే ఇలా చేస్తాను అనమాట. కావాల్సినన్ని గింజలు తీసేసుకొని ఇలా క్లాత్తో ఆ పొడి అంతా తుడిచేస్తాను మొత్తం నీట్గా. పొడి లేకుండా తుడిచేసి డబ్బాలో వేసి పెట్టుకుంటాను అనమాట.
ఎంతమంది ఇలా మినపప్పును తుడుస్తారనే చెప్పండి. ఇప్పుడు చూడండి ఎలాంటి పొడి లేకుండా తుడిచేసాను. అది ఖచ్చితంగా కెమికలే ఉంటుందండి, పురుగు పట్టకుండా. ఇంకా చూడండి పై మినపగుండ్లు ఉంటాయి కదా, అవన్నీ తీసి పెట్టుకున్నాను. మనం ఉప్మాలోకి దేంట్లోకైనా పోపులో వాడుతూ ఉంటాం కదా, అయితే పచ్చళ్ళలోకి ఖచ్చితంగా వాడతాను అనమాట ఉప్మాలోకి. అంటే ఎందుకంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ క్రంచిగా తగులుతుంది, బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే చట్నీకి పోపు పెట్టేసుకుంటే, రైస్ అయితే కడిగి పెట్టానండి. ఇప్పుడు పెట్టను, నేను బయటికి వెళ్ళాల్సిందంటే షాప్కి వెళ్తాను కదా, వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వండేసి వెళ్తాను. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ముందే వండేస్తే తినలేకపోతున్నాం మధ్యాహ్నం. జీలకర్ర ఆవాలు వేసేసాను, 2 మిరపకాయలు వేసేసానండి, మిరపకాయలు. ఇక్కడ పసుపు ఏమి వేయట్లేదు నేను, మినప్పప్పు వేసాను, శనగపప్పు వేసాను. పసుపు వేయట్లేదు, ఆల్రెడీ ఉడికేటప్పుడు వేసాను కదా, మరి ఎక్కువ అయిపోతుంది. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసిస్తాను. కరివేపాకు వేసేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టాలండి, లేదంటే చుట్టూరా స్టవ్ అంతా చిట్లుతుంది, మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది అనమాట. ఇలా పోపు కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్లో పోపు పెట్టాను చూడండి నేను. ఎక్కువ ఆయిల్ వేసేస్తే మళ్ళీ ఆయిల్గా బాగుండదు అనమాట. కానీ చట్నీకి ఏంటో పోపు పెడితే అదొక టేస్ట్గా ఉంటుంది, పోపు పెట్టకపోతే కొంచెం టేస్ట్ తక్కువగా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు ఏం పెట్టను, ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటాను ఇలా. చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా చూడడానికి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న పని అయిపోయిందండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి.